హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమాస్ వరల్డ్. ఈ రోజు మా ఇంట్లో పోచమ్మ బోనాలు చేసుకుంటున్నాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా ఇంట్లో ఏదైనా దేవుని చేసుకుంటే ఆ సందడి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ ఇయర్ మా చిటితలతో కలిసి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మేమైతే మార్నింగే లేచి ఇంట్లో వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకుని అమ్మవారికి పెట్టవలసిన ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటున్నాం. మా అత్తయ్య దేవుడికి కావాల్సినవి ప్రిపేర్ చేస్తున్నారు. నేను మరోవైపు గారెలకు కావాల్సినవి ఆనియన్స్ అండ్ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను. మరోవైపు మా అత్తయ్య గారెలు చేయడానికి కావాల్సిన గారెల పప్పుని మిక్సీ పడుతున్నారు. మా అత్తయ్య అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లడానికి బోనంకి బొట్టు పెట్టి రెడీ చేసుకుని పక్కకు పెట్టుకున్న తర్వాత అమ్మవారి పూజకి కావాల్సిన వేపాకులు, కొబ్బరికాయలు, అమ్మవారి చీర, ఇతర పూజ సామాగ్రి అంతా నీట్గా సెట్ చేస్తుంది. రెడీ చేసుకున్న బోనాన్ని దీపం ముట్టించుకుని మా అత్తయ్య బోనం అయితే ఎత్తుకున్నారు. తర్వాత మేమందరం అమ్మవారి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. అమ్మవారి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. హాయ్. అమ్మవారి ప్రదక్షిణలు చేసిన తర్వాత మేము తీసుకొచ్చిన వాటిన్నటితో పూజా కార్యక్రమం అయితే కంప్లీట్ చేసుకున్నాము. పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చాక మేమందరం కలిసి ప్రసాదం తిన్నాక మిగతా వంట పనులు స్టార్ట్ చేశాం. ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గారెల పిండిని అయితే నాకు ఎక్కడ ఆయిల్ పైన పడుతుందో అని మా అత్తయ్య అయితే గారెల ఆయిల్లో వేస్తున్నారు. నేనైతే డీప్ ఫ్రై చేస్తూ అత్తయ్యకి హెల్ప్ చేస్తూ ఇద్దరం గారెలు అయితే కంప్లీట్ చేశాం. తర్వాత మా అత్తయ్య స్టైల్లో చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేశారు. సో ఫైనలీ ఈ రోజు మా ఇంట్లో చేసిన స్పెషల్స్ అయితే పూరీలు, గారెలు, చికెన్ కర్రీ, బగారా రైస్. అందరం కలిసి హ్యాపీగా ఐపీఎల్ చూస్తూ ఈ రోజును ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం.